హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను డైలీ వేర్ శారీ అండ్ పట్టు శారీ ఎలా ఈజీగా క్యారీ చేయవచ్చు, ఎలా మనం కట్టుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్తో నేను ఈరోజు మీకు మ్యానిక్విన్తో చూపించబోతున్నాను. ఈ వీడియోకి వెళ్ళే ముందర ప్లీజ్ నా ఛానల్కి ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ గీతాంజలి హ్యాపీ హోమ్. మనం చీర కట్టడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మ్యానిక్విన్కి నేను పెట్టుకోట్ వేసి రెడీ వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం చీర కట్టడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫాల్ భాగం కిందికి వెళ్ళిపోవాలి, తెలుసు కదా. ఇంకా కట్టు అనేది చీర కట్ట అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది లోపలికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ వెస్ట్ భాగం కింద ఉంటుందా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కిందికి దోపేయాలన్నమాట. కిందికి దోపేసుకుంటూ రావాలి. ఇలా దోపేస్తూ కిందికి రావాలి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇప్పుడు ఫస్ట్ పళ్ళు తీసుకుందాం. పళ్ళు అంటే ఇప్పుడు పళ్ళు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ చివరి భాగం ఉంది కదా పళ్ళు ఇది అయితే ఇప్పుడు ఇది వెనకాల నుంచి ఇలా తీసేసుకోవాలి. మనకి పళ్ళు ఎంత కావాలో అంత తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం పళ్ళు అనేది ఇలా చూసుకుందాం. ఓకే, నీ వరకు ఉంటే సరిపోతుంది ఆ పళ్ళు. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసేసుకుందాం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే పళ్ళుని నీట్గా ఇలా చూసుకోవాలి. ఫస్ట్ చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా ఎలా వస్తుందా అనేసి ఇలా 8 ఫోల్డింగ్ మెథడ్ అన్నమాట. ఇది ఇంత వస్తుందని అందాజులో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదంతా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇలా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పళ్ళుని ఇలా వేసేసుకుందాం. నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు పిన్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక పిన్ ఇక్కడ సెట్ చేసుకోవాలి నీట్గా. ఇది ఉంది ఫస్ట్ కుంకుమ చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇలా ఒకసారి ఇక్కడ ఫింగర్ పెట్టేసుకొని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పైన ఒకటి వదిలిపెట్టేసి పైన ఒక ఈ ఫోల్డింగ్ ఒక్కటే వదిలిపెట్టేసి మిగతా అన్నింటికి మనం పిన్ చేసి అక్కడ ఫిల్ చేయడం, అక్కడ ఫోల్డింగ్ చేసి పిన్ పెట్టడం వల్ల మనకి అక్కడ అంచు అనేది క్లియర్గా నీట్గా మెడ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం దూరంగా వచ్చి మనం మెడ దగ్గర వేసుకున్న నెక్లెస్లు క్లియర్గా కనిపిస్తుంది అనమాట.
చూడండి ఇప్పుడు అది అంచు అనేది డైరెక్ట్గా మెడ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ పిన్ పెట్టుకోకపోతే మెడ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ పిన్ పెడితే నీట్గా కొంచెం దూరం నుంచి వచ్చేస్తుంది అనమాట. ఈ చంక కిందికి వచ్చేస్తుంది ఆ అంచు. ఆ అంచు దూరం నుంచి నెక్కకు దూరంగా రావడం వల్ల మనకి మెడలో వేసుకున్న నగలు నీట్గా అందంగా చీర లోపలికి వెళ్ళిపోకుండా కొంచెం బయటికి హైలైట్ అయిపోతాయి అనమాట. అందుకోసమే అక్కడ పిన్ పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఆ అంచుని వెనక్కి తీసుకొని నడుము దగ్గర తీసుకొచ్చేసి టైట్ చేసుకోవాలి. అక్కడ టైట్ చేసుకుంటే ఏంటంటే అక్కడ నడుము అనేది షేప్ వచ్చేస్తుంది. షేప్ వచ్చేస్తే మనకి శారీ అనేది మంచిగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా పళ్ళుని 1 by 1 ఫ్రిల్స్ ఉన్నది ఇక్కడ నీట్గా ఫోల్డింగ్ చేస్తూ రావాలన్నమాట. ఇక్కడ కూడా స్టెప్ ఇచ్చుకోవాలన్నమాట. స్టెప్ ఇలా స్టెప్ ఇచ్చేసుకుంటే మనకి నీట్గా ఫోల్డింగ్ ఉంటుంది అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదన్నీ గమనించండి, అక్కడ అంచు అనేది నెక్ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం కిందికి నీట్గా వచ్చేసింది. అక్కడ పైన షోల్డర్ దగ్గర పిన్ను పెట్టడం వల్ల, షోల్డర్ దగ్గర అంటే మరీ షోల్డర్ దగ్గర కాదు, కొంచెం కింద. ఇక్కడ లూజ్ ఉంటే ఇక్కడ పైన జారిపోతుంది. ఇక్కడ టైట్గా చూసుకోవాలి. కొత్తగా కట్టుకునే వారైతే ఇక్కడ పిన్ను పెట్టుకోవడం మంచిది. డైలీ వేర్కైనా పార్టీ వేర్కైనా. ఇలా కనిపిస్తుందా? ఇక్కడ పళ్ళు పెట్టేస్తే, పళ్ళు ఇక్కడ చీరకి పిన్ పెట్టేస్తే ఇది జారమన్నా జారదు, ఇంకా అలాగే ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అని సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇదంతా ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఖాళీ ఇదంతా మిగిలిందంతా ఇప్పుడు మనం ఫ్రిల్స్కి ఇచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఫ్రిల్స్ అనేది ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్, ఇలా వచ్చిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఒక ఇంత పెట్టుకోవాలి ప్లేస్. అయితే ఇప్పుడు నేను కొంగు వేసాను కదా. కొంగు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ అనేవి ఇలా ఉన్నాయి కదా, లూజ్గా ఉన్నాయి కదా. ఇది ఎక్కడక్కడ ఫిక్స్ చేసుకోవాలంటే మడత అనేది ఎక్కడక్కడే ఉండాలి. ఎంత రఫ్ అండ్ టఫ్గా మెయింటైన్ చేసినా కానీ చీర నలిగిపోకూడదు అని అంటే ఫోల్డింగ్స్ నలిగిపోకూడదు అంటే ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ నడుము దగ్గర ఇదంతా నడుము దగ్గర వచ్చేస్తుంది కదా. ఇదంతా ఇది ఒక్కసారి ఇలా ఇలా టైట్గా అనుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు టైట్ అయిపోయిందా? ఇలా ఉండకూడదు ఎప్పుడు శారీ. ఇలా ఉంటే మనకి లూజ్గా ఉంటుంది శారీ. అసలు ఎంత నీట్గా కట్టుకున్నా, ఎంత మంచి శారీ అయినా లుక్ అనేది ఉండదు అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అంతే, ఇలా ఒక్కసారి అనుకున్నామంటే ఇంకా అంతే, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ పిన్ పెట్టేసుకున్నాం కదా. ఇది కొత్త వాళ్ళు కొత్తగా కట్టుకునే వాళ్ళకి శారీ అలవాటు లేని వాళ్ళకి మాత్రమే ఇక్కడ పిన్ పెట్టేసుకుంటారు. అలవాటు అయిపోతే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేస్తుంది. ఇది ఇలా దోపుకొని మనం ఇక్కడ ఇలా దోపేసుకొని ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, శారీ చిన్నగా ఉంటే ఫ్రిల్స్ ఎక్కువ రావన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే చిన్నగా పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఇంతే ఒక 3 inches పెట్టేసుకోవాలి. అదే నార్మల్గా ఉంది సారీ, ఓకే పొడుగానే ఉంది అనుకుంటే పెద్దగా పెట్టేసుకోవాలి. జానేడు ఇలా పెట్టేసుకోవాలి. అది చీర పెద్దగా ఉందంటే అప్పుడు ఇలా ఒక 5 inches ఇది 5 inches వస్తుంది. 5 inches వస్తే చీర ఫ్రిల్స్ బాగుంటాయి. చిన్నగా పెట్టుకున్నా నష్టమేం లేదు. చీర చిన్నగా ఉంటే ఎక్కువ ఫ్రిల్స్ కనిపించాలంటే చిన్నగా పెట్టుకోవాలి 3 inches వరకు. నేను ఇప్పుడు ఈ సారీ బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఇలా వచ్చింది కదా క్రాస్గా, ఇంకోటి ఇలా క్రాస్గా వచ్చింది కదా, ఇది వచ్చింది కదా, ఈక్వల్గా వచ్చిందా. ఇప్పుడు ఇది ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇది తీసేయాలి. ఇది తీసేసేయాలి. ఇక్కడ కూడా వెంటనే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. చూడండి నేను ఎక్కడ ఫ్రిల్స్ ఇచ్చాను చూడండి.
ఒక జానెడు నర అంటే 1 ఫీట్ వేసుకోండి. ఒక 1 ఫీట్ ప్లేస్ 12 ఇంచెస్ వదిలిపెట్టుకోవాలన్నమాట. ఇలా వదిలిపెట్టేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇలా నీట్గా వస్తుంది అనమాట. నేను చూపిస్తాను అది ఇప్పుడు. ఫ్రిల్స్ నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కడ కూడా ఫ్రిల్స్ ఎగుడు దిగుడు రాకూడదు, నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ముందుగా ఉంటుంది కాబట్టి నీట్గా ఇలా రావాలి. చూడండి ఫ్రిల్స్ ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం లోపలికి దోపేసుకుందాం కరెక్ట్గా ఇలా. దోపేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ క్లాత్ ఎలాగో వచ్చింది కదా ఇక్కడికి, ఇది టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకొని ఇక్కడ టక్ చేసుకోవాలి. ఇక్కడ టక్ చేసుకుంటే ఇంకా సారీ ఎటు వెళ్ళిపోదు అనమాట. ఇక్కడ మనం ఫ్రిల్స్కి ఇప్పుడు మనం పిన్ చేసేసుకుందాం. అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఎక్స్ట్రా బాగా ఉంది కదా, అది వెనక్కి ఇలా పెట్టేసుకుంటే శారీ నడిచేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. సైడ్కి ఇలా అనుకోకూడదు ఎప్పుడు, ఎందుకంటే నడు భాగం అనేది లావుగా కనిపిస్తుంది అనమాట. వెనకకి తోపేయాలన్నమాట. ఎట్లా అంటే ఇలా ఇప్పుడు ఉంది కదా, ఇది మీద ఇలా దోపేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ వచ్చినా పర్లేదు, కానీ ఈ ఫోల్డింగ్ సైడ్ రాకూడదు అనమాట. అంతే, చీర కట్టడం అయిపోయింది. టోటల్గా ఇప్పుడు ఇలా ఉంటుంది లుక్. అయితే ఇప్పుడు పట్టు చీర కట్టడం చూపిస్తాను. నేను మ్యానిక్యూర్కి పెట్టికొట్టు బ్లౌజ్ వేసి రెడీగా ఉంచాను. ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇది పళ్ళు భాగం అనమాట. పళ్ళు నేను ఇలా కుట్టించాను, మీకు డిజైన్ చూపిస్తున్నాను. ఎవరికైనా ఐడియా ఉంటే, మీకు నచ్చితే మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ చీరలకి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇచ్చాను బీడ్స్, కుర్చీలు, ఇలా వీటిని ఏమంటారు అవి ఇచ్చేసాను అనమాట. తర్వాత దీంట్లో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, నేను కట్ చేయలేదన్నమాట. చీర పెద్దగా ఉంటుంది, బ్లౌజ్ కట్ చేయకపోతే చీర పెద్దగా వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ ముఖ్యంగా చీర అలాగే ఉంటుంది కాబట్టి మనం కట్ చేయాల్సిన పని లేదు ఇంకా. సరేనా? ఇప్పుడు మనము చీర కట్టడం చూద్దాం. ఇప్పుడు సేమ్ దీని లోపలికి పట్టు చీర అనేసరికి కొంచెం కిందికి కట్టుకోవాలి. ఈ అంచు అనేది అంచు కిందకి కాళ్ళు అనేవి కనిపించకూడదు. పట్టు చీరకి ఎప్పుడు కనిపించకూడదు, అస్సలు బాగోదు. తర్వాత ఇంకా ఇదంతా దోపేసుకుంటే వస్తుంది అనమాట. హైట్గా ఉండేవాళ్ళు తక్కువ దొప్పడం మంచిది, పొట్టిగా ఉండేవాళ్ళు ఎక్కువ దొప్పడం మంచిది అన్నమాట. ఇప్పుడు ఈ చీర ఇక్కడ నుంచి రౌండ్గా బ్యాక్ సైడ్ నుంచి దొబ్బుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి రౌండ్గా దొబ్బేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆగిపోయింది కదా, ఇక్కడికి మనము నీట్గా దొబ్బేసుకోవాలన్నమాట. దొబ్బేసుకున్న తర్వాత మనం పళ్ళు తీసుకోవాలి.
ఫస్ట్ పళ్ళు పళ్ళు మళ్ళీ నడుము చుట్టూతో తీసుకొని రావాలి ఇలాగా. ఇలా పళ్ళు ఎంత కావాలో చూసుకొని ఇక్కడ మనం ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు పళ్ళు అనేది నేను ఇందాక చూపించాను కదా, పళ్ళు ఇలా 8 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 8 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఎంత కావాలో అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఎంత చిన్నగా వేసుకుంటే అంత నీట్గా అనిపిస్తుంది ఫోల్డింగ్ అనేది. ఇలా చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం పళ్ళు వేసుకుందాం. ఇంత వచ్చేసింది. కరెక్ట్గా మనం నీ భాగం కిందికి వేసుకోవాలి పళ్ళు. తర్వాత పళ్ళు అనేది జారిపోకుండా ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. అక్కడ పళ్ళు జారిపోకుండా ఉంటుంది. ప్లస్ ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ సారీ కట్టినప్పుడు చెప్పాం కదా, అక్కడ అంచు అనేది నెక్ దాకా వెళ్ళకుండా నగలు మొత్తం కనిపించకుండా కవర్ చేస్తుంది అనమాట ఆ పళ్ళు అక్కడ పిన్ పెట్టకపోతే. అందుకోసమని అక్కడ పిన్ పెట్టేసుకుంటే చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని మనము పిన్ అనేది పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అక్కడ లుక్ అనేది. మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా నీట్గా అనిపిస్తుంది. చూడండి, అక్కడ పిన్ పెట్టిన తర్వాత అంచు అనేది నెక్ దాకా వెళ్ళిపోవట్లేదు చూడండి. ఫోల్డింగ్ చేసేసుకొని ఒకసారి మనము ఒత్తి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకి మడత అనేది అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ పట్టు చీరలకి ఖచ్చితంగా ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ పిన్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. అలా ఫోల్డింగ్ మోకాల మీద ఇట్లా రబ్ చేయడం వల్ల ఫోల్డింగ్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. నీట్గా ఇలా చేసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో. అంతే. ఇప్పుడు మనం పళ్ళు వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పళ్ళు అంచు వచ్చింది, దాని కింద ఇంకొక ఫ్రిల్ వచ్చింది, ఇంకొక మడత అలా స్టెప్ బై స్టెప్గా వచ్చేసింది. చూస్తున్నారా, కనిపిస్తుంది కదా నీట్గా. అలా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు ఈ అంచు అనేది ఇలా టైట్ చేసుకుంటూ వెనకాలకి, అంటే ఇక్కడ నడుము భాగం వరకు రావాలి. టైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా కొత్త వారైనా అలవాటు ఉన్న వారైనా ఇక్కడ పిన్ పెట్టుకోవడం మంచిది.
ఎందుకంటే అక్కడ పట్టు చీర అంచు మందంగా ఉంటుంది కదా, అటు ఇటు జరగకుండా ఉండాలంటే బరువు బరువు కొద్దీ అది జరిగిపోతుంది అనమాట. జరిగిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పిన్ను కంపల్సరీగా పెట్టేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఫిల్ చేయించుకుందాం. చెప్పాం కదా, ఇక్కడ నుంచి ఒక జానన్నర వదిలిపెట్టేసుకొని నేను ఇప్పుడు దీనికి చిన్నగా వేస్తున్నాను అన్నమాట. ఇందాక ఒక 5 ఇంచెస్ వరకు వేసాను కదా, ఇప్పుడు 3 ఇంచెస్ ఫ్రిల్సే వేస్తున్నాను. ఇది 3 ఇంచెస్ వరకే చేస్తున్నాను. ఇది కూడా ఒక వెరైటీ మీరు చూస్తారనేసి నేను చూపిస్తున్నాను అన్నమాట. చిన్నగా వేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు, ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అంతే. ఇక్కడ ఫ్రిల్స్ చేయడం అయిపోయింది, ఇంకా కొంచెం క్లాత్ ఉంది, కాకపోతే ఇది క్రాస్ వచ్చేస్తుంది. ఈ క్రాస్ వచ్చేదాన్ని మనం ఫోల్డింగ్ చేయకూడదు, ఇది వదిలిపెట్టుకోవాలన్నమాట. అక్కడ మనం ఒక 1 feet 12 ఇంచెస్ వరకు వదిలిపెట్టేసుకుంటున్నాం కదా, ఇక్కడ ఇది ఎక్స్ట్రా వచ్చిందని వదిలిపెట్టేసుకోవాలి, ఇలా క్రాస్ వచ్చిందని ఇటు కూడా వదిలిపెట్టుకోవాలన్నమాట. ఇది నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి నీట్గా మట్టేసుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా చూడండి ఎలా వచ్చాయో ఫ్రిల్స్. ఇలా ఎగుడు దిగుడు లేకుండా మట్టేసుకొని ఇది ఇప్పుడు లోపలికి దోపేసుకోవాలి. లోపల దోపేసుకున్న తర్వాత పట్టు చీరగా కట్టుకున్నప్పుడు ఇలాంటి పిన్స్, పెద్ద పిన్స్, సేఫ్టీ పిన్స్ ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది లావుగా ఉంటుంది నీడిల్, మన పట్టు చీరలు మందంగా ఉంటాయి కాబట్టి నార్మల్ నీడిల్స్ దిగవు. మనకి టెన్షన్ ఫీల్ అవుతాం మనం కట్టుకునే టైంకి. ఇలాంటి పిన్స్ లేకపోతే టెన్షన్గా ఫీల్ అవుతాం అనమాట, అంత సెక్యూర్గా ఫీల్ అవ్వము అనమాట. సో ఇప్పుడు నేను ఇది దోపేస్తున్నాను అనమాట. చూసుకోండి, పట్టు చీరలు కంపల్సరిగా కిందికే ఉండాలి, పొట్టిగా కట్టుకోవద్దు. హైట్ని బట్టి లోపలికి దోపేయాలి. లోపల దోపేసిన తర్వాత ఇక్కడ నేను పిన్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా దోపేసుకున్న తర్వాత ఈ పిన్ అనేది లోపల పెట్టేసుకోవాలి. ఈ ప్రజెంట్గా నేనైతే బయట పెట్టేస్తున్నాను. ఇది మ్యానిక్యూర్ కదా, ఇట్లా ఫోల్డింగ్ చేయడానికి రావట్లేదు, వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది, పెడతాను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఇలా బెలూన్ లాగా ఉంది కదా, ఇది నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు. ఇలా నీట్గా లాగేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇలా వచ్చేస్తుంది దీని లోపల నుంచి. ఈ క్లాత్ అనేది ఇక్కడ నుంచి ఎక్స్ట్రా అనేది ఇదంతా ఇలా వచ్చేస్తుంది వెనుక నుంచి. దానివల్ల ఇది చూడండి, ఇక్కడ కదులుతుంది చూడండి, ఇక్కడ లాగితే మనం ఎంత టైట్ ఉందో అంత చూసుకొని ఇప్పుడు దొప్పేసుకోవాలి. ఇది టైట్గా ఉంటుంది, మనకి బయటికి ఏమి రాదు. ఓకేనా. నెక్స్ట్ మనం ఫ్రిల్స్ వరకు వచ్చేద్దాం. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి మనం పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీట్గా అయిపోయిన తర్వాత మనం నీట్గా వేసుకుందాం. అది ఇలా పెట్టేసుకోవాలంటే ఇలా లోపలికి ఇలా చేసేసి నార్మల్గా అయితే ఇలా పెట్టేసుకుంటాము. ప్రజెంట్గా ఇలా నేను చూపించేది ఇలా చూపిస్తున్నాను. చాలా గట్టిగా ఉంటాయి పట్టు చీరలు. ఇక్కడ పిన్ పెట్టేసుకోవడం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇదంతా వెనక్కి తోపేసుకోవాలి. అది ఎలా అంటే చూపిస్తాను ఇప్పుడు. ఇది సైడ్కి అస్సలు, ఈ సైడ్కి ఇక్కడ అస్సలు ఫోల్డింగ్ చేసి పెట్టకూడదు, వెనకాలకి పంపించేయాలి. దీని మొత్తం వెనకాలకి పంపించేయాలి, అంతే. తోపేసుకోవాలి.
నీట్గా తొక్కేసుకోవాలి వెనకాలకి. ఇప్పుడు కింద కొంచెం ఫ్రిల్స్ అనేవి నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సెట్ చేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. టోటల్గా ఇలా ఉంటుంది. చీర మొత్తం కట్టాక ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రిల్స్ చూడండి ఎంత 1 by 1 ఎలా నీట్గా వచ్చాయో. ఇక్కడ స్టెప్ ఇలా కౌగా ఎలా వచ్చాయో చూడండి. నెక్స్ట్ పళ్ళు కూడా మనం ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా నలిపినందుకు, ఇలా ప్రెస్ చేసినందుకు ఫోల్డింగ్ అనేది అస్సలు వెళ్ళిపోలేదు చూడండి, అలాగే ఉండింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పిన్ను పెట్టకపోతే ఇది ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా ఉన్నదంటే ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. మనం ఎంత కదిలించినా మళ్ళీ నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పిన్ పెట్టేసుకోవడం వల్ల ప్లస్ ఇలా ప్రెస్సింగ్ చేయడం వల్ల, ఫోల్డింగ్స్ని ఇలా ప్రెస్సింగ్ చేయడం వల్ల అలా పడుంటాయి అంతే. ఇంకా అంతే. చూస్తారు కదా, 2 టైప్స్ ఆఫ్ శారీస్, అంటే డైలీ వేర్ శారీ, ఒకటి పట్టు చీర అనమాట. 2 టైప్స్ శారీస్ ఎలా కట్టుకోవాలి అనేది చూసారు కదా. నచ్చిందా ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్.